హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూలో ఊహించని షాక్ ఇచ్చిన గగన్. మరి బ్రతికుండగానే తండ్రికి పిండ ప్రదానం చేయాలనుకుంటున్న గగన్ ఎందుకు అంత మనస్తాపం చెందాడు? మరి అపూర్వ కావాలనే తండ్రి కొడుకుల మధ్య బాగా ఆ, దూరం పెరగాలని రోజు రోజుకి శారద గగన్ని టార్గెట్ చేస్తున్న అపూర్వ మరి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడా? మరి ఏం జరిగింది అసలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మరి గగన్ శారదాంబ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు, ఆ కుటుంబంలో ఎటువంటి అరమరికలు ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి భూమి కూడా తన పుట్టిల్లు రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ మరి చాలా చాలా బాగా డిసప్పాయింట్ అవుతాడు. భూమిని అలా అరెస్ట్ చేయించి అలా కొట్టించినందుకు ఏదో ఒకటి చేసి వాళ్ళని భయంలో పెట్టాలి. వాళ్ళు అంత ఘోరంగా భూమిని టార్గెట్ చేస్తారా? అసలు వాళ్ళు మనుషులేనా అని చెప్పి కారులో చాలా సీరియస్గా బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో మరి కూతుర్ని తీసుకుని బయటికి వెళ్ళాలి అనుకుంటుంది అపూర్వ. ఎందుకంటే ఆల్రెడీ తన మరి బిందుకి పెళ్లి వాళ్ళు వచ్చి బ్యూటీ పార్లర్ కిట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం వేరేగా మాట్లాడతారు, కలర్ లేదని, అందంగా ఉండాలని. మరి అలా చెప్పేసరికి వాళ్ళందరి ముందు నా కలర్ కోసం తెలిసి ఇలా మాట్లాడడం ఏం పద్ధతి కాదని చెప్పి ఇంకా బిందు ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఆ కిట్టినంతా విసిరికొట్టి నాకొద్ది సంబంధం అని చెప్పి చెప్తుంది. ఇంకా అలా చెప్పేసరికి అపూర్వకి కోపం వస్తుంది. అసలు వాళ్ళ అన్న దాంట్లో ఏమన్నా నీకేమన్నా ఇదిగా ఉందా? నీ మంచి కోసమే కదా, నువ్వు కలర్ తక్కువగా ఉన్నావు కదా, అందుకనే అందంగా కనిపించాలని వాళ్ళ కోడలు అలా ఉండాలని ఒక మంచి క్రీమ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. దాంట్లో తప్పే ఉంది చెప్పు అని చెప్పి అనగానే ఇంకా ఆలోచించి నిజమే కదా, దాంట్లో తప్పేంటి అన్నట్టుగా ఆ కిట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా నక్షత్రం తీసుకుని బయటికి వెళ్ళాలని చెప్పి బయటికి బయలుదేరుతుంది అపూర్వ. ఇంక ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు ఏంటి విశేషాలు అని చెప్పి అడుగుతుంది. ఏంటి మమ్మీ విశేషాలు, నన్నెందుకు బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లాల్సింది బిందు కదా, తనే కదా కాబోయే పెళ్లి కూతురు అని చెప్పి అంటుంది. నువ్వు దాంతో పొందన పెట్టుకుంటావంటే, నువ్వు మన ఇంటి మహారాణివి, వాళ్ళు మన మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు నువ్వు ఒకటేనా? నువ్వు వేసే కుక్క బిస్కెట్ల దగ్గర వాళ్ళు తోకూపుకుంటూ వచ్చి ఉండాలి. నీ పక్కన నించోడానికి కాదు, నీకు ఆమడ దూరంలో ఉండాలి. అది తెలుసుకో నక్షత్ర. నీకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళు మనం ఒకటి కాదని? అదేంటి మమ్మీ, తను మన అత్త కూతురే కదా. అత్త కూతురే, కానీ సర్వస్వం మన డబ్బుతో బతుకుతున్నారు. నువ్వు నువ్వు నా కూతురివి, మహారాణిలా బ్రతకాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు వాళ్ళు వీళ్ళు అని చెప్పి నా దగ్గర సమాధానం చెప్పాలని చూడకు. నాకు నువ్వెప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే సమయంలో గగన్ కారుతో వాళ్ళ కార్కి ముందు పెట్టి వాళ్ళ కార్ని బ్రేక్ చేస్తాడు. ఇంక ఎవరా అని చెప్పి ఇద్దరు కారులోంచి బయటికి వచ్చి గగన్ని చూసి, ఏయ్ ఏంటి నువ్వు మా కార్ని ఆపేస్తావా అనగానే, అవును మీ కార్నే ఆపుతాను, ఎందుకంటే మీకు అడ్డదారిలో వెళ్ళటం అలవాటు కదా అని చెప్పేసి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. మీరు స్ట్రైట్గా మాట్లాడి స్ట్రైట్గా వెళ్ళాలి అనుకుంటే నాతో పోటీ పడాలి, కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తారా? మీరే కార్కి బ్రేకులు తీసేసి మీరే అక్కడ ఉండి కార్తో డాష్ ఇస్తే తన్ని ఏదో కొంచెం అమౌంట్తో పోయేదానికి పోలీసులతో అరెస్ట్ చేపించి తన్ని బాగా చిత్రవద చేసి కొట్టిస్తారా? అసలు మీరు ఆడవాళ్ళేనా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో టార్గెట్ చేసి నన్ను టచ్ చేసి చూడండి, అసలు అప్పుడు ఏంటన్నది అర్థమవుతుంది. నా పేరు గగన్. గగన్ అంటే ఏంటో తెలుసు కదా, ఆకాశం. కోపం వస్తే మెరుపులు ఉరుములు వస్తాయి. ఉరుమై మీద పడి మనిషిని కాల్చి పడేస్తాను, అర్థమైందా అని చెప్పేసి అంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇద్దరు తల్లి కూతుళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా విషయం చెప్తాను చూడండి. మీరు అంతగా మీ కారు డ్యామేజ్ అయితే ఈ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, తీసుకుని కార్ సర్వీస్ చేసుకోండి. అంతేగాని అమాయకురాలైన మా ఇంటి మనిషిని టచ్ చేయాలని చూస్తే పద్ధతిగా ఉండదు, తెలుసు కదా. కార్ని రిపేర్ చేయడానికి కూడా లేకుండా కాల్చి పారేస్తాను, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అనగానే, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగే ఇస్తున్నాను. మీలాంటి వాళ్ళకి పద్ధతిగా చెప్తే అర్థం కాదు కదా. అయినా మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు
ఏదో కాలేజ్కి వెళ్ళే వాళ్ళని మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. చూడు, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, ఎక్కువగానే మాట్లాడాల్సి వస్తుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. బ్లాంక్ చెక్ తీసుకుని ఏం చేసుకుంటారు అని మొహం మీద విసిరేస్తాడు. విసిరేసి ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయాలని మాత్రం చూడకండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుతూ ఉంటే కాలికి ఒక ఇనుప రాడ్ తగులుతుంటే దాన్ని తీసుకెళ్ళి ఆ కరెంటు స్తంభం మీద వేయంగానే పెద్ద మంట వస్తుంది. అది చూసి ఇదిగో ఇలాగనే మీ కారు కూడా తగలబెడతానని చెప్పి వార్న్ చేసి అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు. ఇంకా బాగా రగిలిపోతుంది అపూర్వ. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నాతోనే పోటీ పడతాడా పిల్ల కాకి? ఏంటి మమ్మీ వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు అసలు ఏమీ అనకుండా, చూడు బేబీ, మనం మాటకి మాట ఎదురు సమాధానం చెప్పడం కాదు, వాళ్ళ పరివి ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. పద ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళి ఇమీడియట్లీ తన దగ్గర ఉన్న మరి మీరా బోల్డని మాటలు తిడుతుంది శారదని. ఆ తిట్లన్నీ కూడా రికార్డ్ చేస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తుంది. ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత మొత్తానికి ఆ విషయం అంతా తెలిసిపోతుంది. అందరూ ఇంకా ఆ విషయం కోసం చర్చించుకుంటూ ఉంటారు. ఇంకా అది కృష్ణప్రసాద్కి తెలుస్తుంది, ఇంట్లో కూతుళ్ళకి తెలుస్తుంది. తిని మాత్రం అపూర్వ మాత్రం హాయిగా అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాతోనే పెట్టుకుంటాడా, వీళ్ళమ్మ పరువు తీసి పాకాన వేస్తాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా తెలుసుకున్న కృష్ణప్రసాద్ తన వీడియోని అలా అప్లోడ్ చేసి తన కుటుంబాన్ని పరువు తీసేస్తుందని చెప్పి చాలా బాధపడతాడు. మీరా మీద గట్టిగా మాట్లాడతాడు. మీరా నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది. నీకు తెలియపోవడానికి ఏముంది, మీరే కదా అక్కడ ఉన్నది, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయ్యో, నాకు అవన్నీ తెలీదండి, నా మీద పెట్టకండి ఈ విషయాలన్నీ, నాకు అసలు ఏమీ తెలీదండి అని చెప్పి అనగానే ఎలాగైనా గగన్కి ఈ విషయం చెప్పాలి, వాడెంత ఫీల్ అవుతాడు అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ కూడా మొబైల్లో వీడియో చూసి తల్లడిల్లిపోతాడు. కావాలని నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. అయినా మా మా అమ్మతో సంబంధం లేనప్పుడు అసలు మా ఇంటికి ఎందుకు వెళ్ళాలి, అంతా చేస్తున్నది ఆ కృష్ణప్రసాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో కుప్పకూలిపోతుంది శారద. తనని ఇలా అవమానకరంగా చేసేసరికి చాలా బాధపడుతుంది. ఇంకా భూమి పూర్ణి ఇద్దరు కూడా సముదాయిస్తూ ఉంటారు. ఆంటీ, మీరేం బాధపడకండి ఆంటీ, అది మీరు చేసింది కాదు కదా, అయినా మీ ఫ్యామిలీలో మీకేం జరిగిందో అంతా తెలుసు, వాళ్ళు ఎవరు చేస్తున్నారో తెలుసుకుని మొత్తం కనిపెడదాం ఆంటీ అని చెప్పి చాలా వరకు చెప్తూ ఉన్నా కానీ చాలా బాధపడుతూ మరి చాలా అప్సెట్ అయిపోతుంది. ఇంకా గగన్‌కి చెప్పడానికి కృష్ణప్రసాద్ ఆఫీస్‌కి రాగానే ఇంకా చాలా కోపంతో రగిలిపోతాడు. అసలు నీకేం సంబంధం? 21 సంవత్సరం మా కుటుంబాన్ని, మమ్మల్ని వదిలేసావు కదా! ఇప్పుడు నా ఇంటికి రావాల్సిన అవసరం మీకు దేనికొచ్చింది? అసలు వచ్చి ఇలా అమర్యాద చేయటం ఏంటి? అని చెప్పేసి చాలా కోపంతో విరుచుకుపడతాడు. దాంతో కృష్ణప్రసాద్, ఎవర్రా నన్ను ఆ ఇంటికి రావద్దనడానికి ఎవరికి అథారిటీ ఉంది? నేను తాళి కట్టిన భార్య. తనకి నాకు బంధం ఉంటుంది, నాకు హక్కు ఉంటుంది, నేను రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. ఏంటి, నీకు హక్కు ఉందా? మీ ఇద్దరికి సంబంధం ఉందా? అవునా? అంటే మీ మెడలో కట్టిన తాళిని పట్టుకుని అది హక్కుగా ఫీల్ అవుతున్నారనమాట. కానీ 21 సంవత్సరంగా నీ కొడుకు ఏమయ్యారు, నీ భార్య ఏమైందో, నీ కూతురు ఏమైందో నీకు అవసరం లేదు, కానీ హక్కు కోసం పోరాడుతున్నావు అనమాట. ఆ హక్కు లేకుండా చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా ఏం చేస్తాడా అని చెప్పేసి చాలా బాధపడుతూ కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇదంతా కూడా ఇంత ఘోరంగా జరిగింది కదా అని చెప్పి మరి చెర్రీ అక్కడ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడా అన్నయ్య అని చెప్పి ఇంకా అన్నయ్య గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి పంతులు గారిని పిలిపించి పిండ ప్రదానం చేయాలని డిసైడ్ అవుతాడు. ఎప్పటికీ మాకు తండ్రి లేడు, చనిపోయిన మా నాన్నని నేనే చనిపోయినట్టుగా పిండ ప్రదానం చేసేస్తానని చెప్పి పంతులు గారితో మాట్లాడి ఇంకా ఒక నది ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా కూడా మరి ఫోన్లో మాట్లాడిన విషయాలను తెలుసుకుని భూమి ఆశ్చర్యపోతుంది. అయ్యో, బ్రతుకున్న మనిషికి పిండం ప్రదానం చేస్తానంటున్నారు, ఒకసారి తనని ఆపే ప్రయత్నం చేయమని చెప్పి చెర్రీతో మాట్లాడి చెర్రీకి చెప్తుంది. చెర్రీ ఫాస్ట్గా సైకిల్ మీద ఆ ప్లేస్కి వెళ్తాడు. ఇంకా అక్కడ జరుగుతున్న తంతును చూసి నదిలో స్నానం చేసుకుని తడి బట్టలతో వస్తాడు. ఇంకా ఒడ్డున పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ ఫోటోకి అక్కడ దండ వేసి పెడతాడు. ఇంకా అలా వస్తూ నదిలో స్నానం చేసి వస్తూ ఉండగా
వెంటనే చెర్రి అడ్డంగా వచ్చి, అన్నయ్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? బతికున్న నాన్న ఫోటోకి నువ్వు పిండ ప్రదానం చేస్తావా? అంటే చూడు, బతికున్నది మీ నాన్న, మా నాన్న కాదు, నన్ను వదులు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోకి బొట్టు పెడుతూ ఉంటాడు. ఇంకా అలా జరుగుతూ ఉంటే పంతులు గారు, ఏంటి బాబు ఇతను చనిపోయాడా అని చెప్పి అడుగుతుండగా, చనిపోలేదు, నేనే చేసిన తప్పు బాబు, అలా ఎప్పటికీ చేయకూడదు, బతుకున్న వాళ్ళకి ఇలా చేయకూడదు బాబు అని చెప్పేసి చెప్తాడు. మరి ఏం చేయమంటారు అని చెప్పేసి అనగానే ఇంకా ఇంటిలో కృష్ణప్రసాద్ వెళ్ళి ఘోరంగా తనకి భార్యకి చేసిన అవమానానికి ఇంట్లో అందరి ముందు గట్టి గట్టిగా మాట్లాడతాడు. ఇంకా ఎన్ని మాట్లాడినా దండగే, జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇంకా నక్షత్ర, థ్యాంక్స్ మమ్మీ, నువ్వు చాలా బాగా నిర్ణయం తీసుకున్నావు, లేకపోతే నేమ్నే అన్నన్ని మాటలు అంటాడా, తగలబెట్టేస్తాడా మన కార్ని, నువ్వు ఇప్పుడు కుటుంబాన్ని తగలబెట్టేశావు కదా, ప్రశాంతంగా ఉందా బేబీ? మనతో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందే, లేకపోతే వాడు నా కళ్ళ ముందు ఎన్నెన్ని మాటలని వెళ్ళిపోతాడా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా పూర్ణి, భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతటికీ కారణం ఆ అపూర్వనే, మామూలు మనిషి కాదు భూమి, అందుకే నేను అక్కడికి వెళ్ళొద్దన్నాను. తను ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అసలు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు మీ అమ్మగారు ఎందుకు ఊరుకుంటున్నారు? మీ నాన్నగారిని వదిలేసినప్పుడు మీ అన్నయ్య నువ్వు అసలు ఎందుకు ఊరుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి సమాధానం ఉండదు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్.